హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులకు 4016 రూపాయలు, అలాగే 6016 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో, చేయుత పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఇస్తారో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. వీడియో పూర్తి వరకు చూస్తేనే నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా మన వీడియో వెళ్తుంది, వారికి కూడా ఎంతో కొంత సాయం చేసినట్టు అవుతుంది. ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అలాగే 2016 రూపాయలు పొందేవారికి 4016 రూపాయలు, 4016 రూపాయలు పొందేవారికి 6016 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ 2016 రూపాయల నుంచి 4016 రూపాయలు పొందేవారు చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులు, అలాగే 4016 రూపాయల నుంచి 6016 రూపాయలు పొందేవారు దివ్యాంగులు మాత్రం ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఈ కొత్త పెన్షన్కు సంబంధించినటువంటి జనవరి 2024లో ప్రభుత్వం అయితే సమర్పించడం జరిగింది. అయితే 2022 నుంచి ప్రభుత్వం అయితే ఎలాంటి పెన్షన్లు కూడా అందజేయడం లేదు. దీన్ని చూసుకుంటే దాదాపు 2 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పెన్షన్ కూడా డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల మంది వరకు లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో దాదాపు 5 లక్షల వరకు దివ్యాంగులు మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. ఎంతోమంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2025 జనవరి 26 తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 4 పథకాలను ఏర్పాటు చేసింది. ఆ 4 పథకాలు పూర్తి కావడానికి మార్చి 31లోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఆ పూర్తి కాగానే వెంటనే కొత్త బడ్జెట్ నుంచి డబ్బులు రాగానే తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు తమ ఖాతాల్లో ఈ డబ్బులు అయితే జమ చేస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే జనవరి నెలలో ఆఖరిలోగా ఈ పెన్షన్ డబ్బులు అయితే తమ ఖాతాలో జమ చేసింది. ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అయితే జనవరి 21లోగా జమ చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. ఇవి ఈరోజు అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెన్షన్ గురించి అయితే లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.